ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. మనం చాలా గొప్ప భాగ్య విశేషం వలన అనుభూతి ప్రకాశంలో 11 అధ్యాయాలు చెప్పుకున్నాం. కఠవల్లి పూర్తి చేసుకున్నాం, కఠవల్లి సారాన్ని. ఇప్పుడు మనం శ్వేతాశ్వతరోపనిషత్తు సారంలోకి వచ్చాం. అనుభూతి ప్రకాశంలో ఇది 12వ అధ్యాయం. ఇది వాస్తవంగా శంకర భగవత్పాదుల వారి చేత వ్యాఖ్యానించబడినటువంటిది కాదు. అయినప్పటికీ శంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాల్లో చాలా ప్రదేశాల్లో, చాలా అధికరణాల్లో శ్వేతాశ్వతరోపనిషత్తుని వినియోగించారు. అంటే శ్వేతాశ్వతరోపనిషత్తుని ప్రమాణంగా ఇచ్చి కొన్ని అధికరణాలని ఆయన నడిపించారు. కాబట్టి చూసుకున్నట్టుగైతే ఇది చాలా ప్రధానమైనటువంటి ఉపనిషత్తే. సరే, వారు భాష్యం అనేటువంటిది ప్రత్యేకంగా రాయకపోయినప్పటికీ అందుకు సంబంధించినటువంటి, అంటే బ్రహ్మసూత్ర భాష్యంలో దీన్ని భగవత్పాదుల వారు ఎక్కువగా వినియోగించారు. కాబట్టి ఇది భాష్యం కలిగినటువంటి ఉపనిషత్తుగానే భావించి విద్యారణ్యుల వారు మనకి దీన్ని అనుగ్రహిస్తున్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటనేటువంటిది అనుభూతి ప్రకాశం యొక్క మొట్టమొదటి శ్లోకంలోనే మనకి చెప్తారు. శ్వేతాశ్వతరా నామయో యజుశాఖ ప్రవర్తక సో అత్యాశ్రమిభ్య ప్రోవాచ విద్యాం వ్యాచక్ష్మహేత్రతాం. ఎవడు యజుశాఖా ప్రవర్తక, యజుర్వేదంలో ఒక శాఖను ప్రవర్తింపచేసినటువంటి వాడు, శ్వేతాశ్వతరా నామ, శ్వేతాశ్వతరుడు అనేటువంటి పేరు గలవాడు, సహా అతడు అత్యాశ్రమిభ్య 4 ఆశ్రమాలు దాటి ప్రవర్తించేటువంటి వారి కొరకు విద్యను ప్రోవాచ చెప్పి ఉన్నాడు. అత్ర ఈ ప్రకరణమున తాం ఆ విద్యను వ్యాచక్ష్మహే వ్యాఖ్యానించుచున్నాను అని విద్యారణ్యుల వారు ప్రారంభిస్తున్నారు. మిగతా ఉపనిషత్తులకి తేడా ఏమిటో మొదటి శ్లోకంలోనే మనకి చెప్పారు. ఇప్పుడు సాధారణంగా బ్రహ్మచారులు ఉపనిషత్తులు నేర్చుకుంటాం, గృహస్థుల ఉపనిషత్తులు నేర్చుకుంటారు, వానప్రస్థుల ఉపనిషత్తులు నేర్చుకుంటారు, యతులు సన్యాసులు అసలు ఉపనిషత్తులే చెప్తారు. అసలు సన్యాసులు భారత భాగవత రామాయణాలు లేకపోతే ఏవైనా కథలు కాకరకాయలు చెప్పకూడదు. అలా అన్నానని నేనే సన్యాసుల మీద నాకేం క్రోధం లేదు. అలా చెప్పడం వలన వాళ్ళు లౌకిక వాక్యానుసంధానం చేసిన వాళ్ళు అవుతారు. సన్యాసులు లోక వ్యవహారమైనటువంటి వాక్యాలని అనుసంధానం చెయ్యకూడదు. సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు పరావాక్కు తప్పిస్తే వాళ్ళు ఇంకో వాక్కుని పలకకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు సన్యాసులు ఒక్క ఉపనిషత్తులే చదువుకోవాలి. సరే, ఆ సన్యాసుల కన్నా మీదని ఉన్నవాళ్ళు అంటే అత్యాశ్రములట, అంటే ఈ 4 ఆశ్రమాలు దాటిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళని పరమహంస పరివ్రాజకులు అంటారు. అంటే సాధారణంగా భగవత్పాదుల వారు కూడా 4 పీఠాలని కల్పించినప్పుడు ఇక్కడ సన్యాసులనేమో ఆశ్రమాధికారులుగా ఉండమని చెప్పి తరువాత ఉత్తరాధికారికి అప్పజెప్పిన తర్వాతను అత్యాశ్రమానికి వెళ్ళిపోమన్నారు, పరమహంస ఆశ్రమానికి వెళ్ళిపోమన్నారు. పరమహంసలు అంటే వాళ్ళు 4 ఆశ్రమాలు దాటిపోయినటువంటి వాళ్ళు, నేనే బ్రహ్మాన్ని అన్నటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. ఈ ఉపనిషత్తు ఒక రకంగా చెప్పాలంటే, అంటే నాకు ఇంగ్లీష్లో పదాలు తెలియవు, తరువాతను నేను ఆంగ్ల విద్యలో ప్రవీణుణ్ణి కాను,
లౌకిక విద్యల్లో కూడా నేను చదువుకున్నది చాలా తక్కువ కాబట్టి నేను మీకు పరిశోధనల్లో ఉండేటువంటి అత్యుత్తమమైనటువంటి పురస్కారాల గురించి చెప్పలేను. కానీ ఏవో మేం విన్నంత వరకు పిహెచ్డీలు డీలిట్లు అంటారు, అలాంటి వాటన్నిటికన్నా అవుట్ స్టాండింగ్ అనమాట. ఇంకా వాటి అన్నిటికన్నా మీద ఏదైనా వాడు ఉంటే ఏమిటి నాకు తెలియదు. అటువంటి పేరు కలిగినటువంటిది ఈ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో ఉన్న విచిత్రం ఏమిటంటే ఇది అన్ని ఉపనిషత్తుల్లాగా ఏదో ఏ సంసారికో ఏ బ్రహ్మచారికో ఎవడికో చెప్పలేదు. ఏదో దోషాలు చేసినటువంటి వాడు బాధలు పడ్డటువంటి వాడికి ఉపనిషత్తు చెప్పామనలేదు. ఈ ఉపనిషత్తు ఎవరికి చెప్పామన్నారండి? అత్యాశ్రములకు చెప్పాము అన్నారు. అత్యాశ్రములు అంటే ఎవరండి? ఎవరైతే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ యత్యాశ్రమములు దాటిపోయి దేహేంద్రియ భ్రాంతి పూర్తిగా పోయి పరమహంస పరివ్రాజకులైపోతారో, అస్సలు వేడితోని ఈ జగద్విషయములతో సంబంధం లేని వాళ్ళ కోసం చెప్పారు. అంటే ఇవాళ మనం ప్రారంభించినటువంటి ఉపనిషత్తు, దీని తర్వాత మనం బృహదారణ్యకంలోకి వెళ్తాం. అది దాటిపోయామంటే మనం దాటిపోయినట్టుగే, సముద్రాన్ని దాటిపోయినట్టుగే. ఇక్కడ మనం బ్రహ్మాండమైనటువంటి ఒక శక్తిలోకి వెళ్తున్నాం. అంటే ఏ ఉపనిషత్తులోనైనా వేదాంతమే చెప్తారు కదండి, ఎక్కడైనా ఆత్మ అనాత్మ అన్నవి చెప్తారు కదండి. ఈ మాత్రం దానికి అత్యాశ్రమి అన్నది అంటే అంటే అధికారీచ సంబంధ విషయశ్చ ప్రయోజనం అంటాం. అంటే ఎవరైనా చదువుకునేటువంటి వాళ్ళు వాడి ఎలిజిబిలిటీ ఏమిటి, చెప్పేటువంటి వాడి అర్హత ఏమిటి అన్నటువంటి దాన్ని బట్టి చదువులు ఉంటాయి. మనం పామరుడికి ఎవరికో చెప్తున్నాం అనుకోండి, చందమామ కథలు చెప్పినా పర్వాలేదు. ఒకవేళ కొద్దిగా చదువుకున్న వాడికి చెప్పామనుకోండి, వైఖరి వాక్కు చెప్పినా పర్వాలేదు. మనం కొద్దిగా శాస్త్రం తెలిసిన వాడికి చెప్పామనుకోండి, మధ్యమ వాక్కు చెప్పాలి. కొద్దిగా ఉపాసన కలవాడికి చెప్పాలనుకోండి, పశ్యంతి వాక్కు చెప్పాలి. కాస్త పరమాత్మ జ్ఞానం కలవాడికి చెప్పాలంటే పరావాక్కు ఉండాలి. పరావాక్కుతో తప్పించి మాట్లాడడానికి వీలు కానటువంటి దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. శ్వేతాశ్వరుతరుడు అనేటువంటి పేరు గల ఋషి కృష్ణ యజుర్వేదంలో ఒక శాఖాన్ని ప్రవర్తింపజేశారు. ఆయన పేరుని ఒక శాఖ ఉన్నది. అతడు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమములు దాటినటువంటి పరమహంసల కొరకు ఆశ్రమ ధర్మాలకు అతీతమైనటువంటి వాళ్ళ కోసం. అంటే వాళ్ళకి ఆశ్రమ ధర్మాలు ఉండవు. ఉదయాన్నే సంధ్యావందనం చేశారా, స్నానం చేశారా, దేవతార్చన చేశారా, యజ్ఞం చేశారా, యాగం చేశారా, పూజ చేశారా, ఇవేవి వాళ్ళకు ఉండవు. వాళ్ళ కోసం, పరమహంస పరివ్రాజకుల కోసం, ఆశ్రమ ధర్మాలకి అతీతమైనటువంటి వాళ్ళ కోసం, అత్యాశ్రములు ఆశ్రమ ధర్మాలు దాటినటువంటి వాళ్ళ కోసం ఈ బ్రహ్మ విద్యని వ్యాఖ్యానం చేశారు. ఈ ప్రకరణాన్ని చెప్పారు, ఈ బ్రహ్మ విద్యని చెప్పారు. ఆ విషయాన్ని విద్యారణ్యుల వారు వ్యాఖ్యానం చేస్తున్నారు అని విద్యారణ్యుల వారు చెప్పారు. అంటే నేను చెప్తూ ఉన్నటువంటిది చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానుల కోసం చెప్తున్నారు. అంటే మన అధ్యయన భారతిలో ఉన్నటువంటి వాళ్ళం ఇది చదవచ్చునా అండి అని అంటే, యథార్థానికి మనం చాలా ఉపనిషత్తులు చదివాం. ఇన్ని ఉపనిషత్తుల్లో మనకి బ్రహ్మజ్ఞానం కోసం తెలుసుకున్నాం. దేహం ప్రధానం కాదు అని తెలుసుకున్నాం. ఇందుకల్లా నేను ఒక మాట అన్నాను, అంటే అది లౌకికంగా అయితే తప్పు మాట. మీ ఆజ్ఞ అన్నాను డాక్టర్ గారిని, కానీ అది లౌకికంగా తప్పు. కానీ ఈ ఉపనిషత్తుకి సంబంధించి కరెక్ట్. ఈ ఉపనిషత్తు ప్రారంభిస్తున్నాను కాబట్టి ఆ మాట అన్నాను. ఎందుకంటే ఇక్కడ ఆత్మే ఆత్మని తెలుసుకుంటుంది. ఆత్మకి ఇంకొక దాంతో ఆత్మ తెలియబడదు. ఆత్మని తెలియాలంటే ఆత్మ వల్లే తెలుసుకుంటాం. ఆత్మే ద్రష్ట, ఆత్మే శ్రోత, ఆత్మే మంత, ఆత్మే విజ్ఞాత. అంటే మీరందరూ ఆత్మస్వరూపులే, నేను ఆత్మస్వరూపుణ్ణి. ఇది మాటల కోసం కాదు, ఆచరణ కోసం. మన అందరం కూడా బ్రహ్మస్వరూపులమే. ఈ ప్రకరణంలో శ్వేతాశ్వతరోపనిషత్ సారం ప్రకాశింపజేశారు. ఈ శ్వేతాశ్వతరోపనిషత్తుకు భగవత్పాదులు వారు వ్యాఖ్య రాయలేదని ముందే చెప్పాను. కానీ భగవత్పాదులు వారు బ్రహ్మసూత్రాల్లో దీన్ని బహుధా ఉదహరించారు. అందువలన విద్యారణ్యులు దీన్ని ఒక ప్రకరణంగా ప్రకాశింపజేశారు. అంటే
ఇక్కడ ఆయన తీసుకుంది కారణం ఏమిటంటే అత్యాశ్రములైనటువంటి వాళ్ళకి చెప్పబడ్డటువంటిది. అటువంటి ఉపనిషత్తుని గురించి చెప్పకుండా ఉండడం అనుభూతి ప్రకాశంలో అసమంజసం. కాబట్టి ఆయన అనుభూతి ప్రకాశంలో చెప్పిన 20 ప్రకరణాల్లోని అధ్యాయాల్లోని 12వ అధ్యాయంగా దీన్ని తీసుకున్నారు. దీని తర్వాత 6 అధ్యాయాలు బృహదారణ్యకోపనిషత్తు, 1 అధ్యాయం కేనోపనిషత్తు, 1 అధ్యాయం ఉత్తర తాపిన్యోపనిషత్తు. ఇంతే మనకి ఉండేటువంటిది అనుభూతి ప్రకాశం. అయితే దాంట్లో బృహదారణ్యకం పెద్దది, దాన్ని మనం దాటాలి. దాటితే మనం దాటేసినట్టుగా. ఏ వేదవాదినస్తేతు మీమాంసంతే ముముక్షవః జగతః కారణం బ్రహ్మేత్యేవం వేదేషు బుధ్యతే. లోకంలో సాధారణంగా బ్రహ్మవాదులు కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారండి? జగత్తుకి కారణం ఏమిటండి, పరమాత్మ అంటే ఏమిటండి, ఇవి మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లౌకికమైనటువంటి మాటలు ఏమి ఉండవు. చెప్పాను కదా, అత్యాశ్రములకి అసలు ఉండవు. వాళ్ళు మాట్లాడేయకూడదు. వాళ్ళు అసలు లౌకికమైనటువంటి మాటని మాట్లాడితే అత్యాశ్రమైనటువంటి వాడు ఆశ్రమ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టుగా. అంటే ఏమండి ఎవరు వచ్చారండి అని అడగకూడదు, ఎవరు వెళ్ళారండి అని అడగకూడదు, ఏమిటండి అని అడగకూడదు. అత్యాశ్రములైనటువంటి వాళ్ళు లౌకికమైనటువంటి విషయాల్లో ప్రవర్తించకూడదు. అత్యాశ్రమి అంటే ఏ ఊర్లోనూ అత్యాశ్రములు ఉండరు. అత్యాశ్రమి అనేటువంటి వాడు ఎక్కడుంటాడండి అని అంటే మనలోనే ఉంటాడు. మనమే అత్యాశ్రములు. ఎప్పుడు లౌకిక వ్యవహారాలన్నీ వదిలేస్తే మనం అత్యాశ్రములవి, లౌకిక వ్యవహారాల్లో ఉంటే మనం ఆశ్రమ ధర్మాల్లో ఉన్నవాళ్ళం. గృహస్థుడు ఏదో ఏమండి వాళ్ళ ఆవిడ అడుగుతుంది, అలా వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, ఇక్కడికి వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళాలండి, అవునండి, అలాగేనండి. ఇది గృహస్థ ధర్మం, ఇది గృహస్థాశ్రమ ధర్మం. యతులు సన్యాసులు ఉన్నారు, వాళ్ళ ఏదో భిక్షాటనం, వాళ్ళ ఉపాసన వాళ్ళది, వాళ్ళ ధర్మం. కానీ అత్యాశ్రములకు ఉపాసన లేదు, ఏమీ లేదు. ఎదురుచ్ఛాప్రాప్తమైనటువంటి ఆహారాన్ని తింటూ వాళ్ళు అలా బ్రహ్మాన్ని చింతిస్తూ ఉంటారు, అంతే అత్యాశ్రములు. ఏ వేదవాదిన, వేదాలని ప్రమాణముగా భావించేటువంటి వాడు, అంటే వేదాలే ప్రమాణములు, స్వత ప్రమాణములు వేదాలు. అయితే లోకంలో ఇప్పుడు మనం వేదాలు చదువుకోకపోవటం వలన, తరువాత వేదాలని నిత్యము అభ్యసించకపోవటం వలన, వేదార్థములు మనకి తెలియకపోవటం వలన మనం ఏమిటి ఏవేవో ప్రమాణాలు, ఏవేవో అక్కర్లేనివి మాట్లాడుతున్నాం. వేదవాదిన అంటే వేదాలను ప్రమాణాలుగా భావించేటువంటి వాళ్ళు, ముముక్షవ, మోక్షాన్ని కోరేవాళ్ళు. మనందరికీ మోక్షం కావాలని అయితే లోపల ఉద్దేశం ఉంది, కానీ ప్రయత్నం మాత్రం అది కాకుండా ఇంకేదో చేస్తుంటాం, ఏదో ఏదో దారిలో నడుస్తూ ఉంటాం. ఏమండి, ముముక్షువులు మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు తేతువారైతే జగత్తుకు కారణం, అభిన్న నిమిత్తోపాదాన కారణమైనటువంటి బ్రహ్మమే ఇది ఏవం, ఈ విధముగా వేదేషు వేదముల యందు బుధ్యతే తెలియబడుచున్నది అని మీమాంసంతే విచారణ చేయుదురు. ఏమండి, లోకంలో వేదమే ప్రమాణంగా భావించేటువంటి వాళ్ళు, మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు జగత్తుకు కారణం బ్రహ్మమే అని వేదాల్లో చెప్పబడుతున్నది అని భావిస్తారు. ఇది లోక సహజం. లోకంలో వేదం చదువుకున్నటువంటి వాళ్ళు, మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు ఏమయ్యా జగత్తుకి కారణం ఏమిటయ్యా అంటే బ్రహ్మము అంటారు. నిమిత్త కారణం బ్రహ్మం, ఉపాదాన కారణం బ్రహ్మం, అభిన్న నిమిత్తోపాదాన కారణం బ్రహ్మం అంటారు. బాగుంది, బాగానే ఉన్నది. అలా భావిస్తాడు వేదం ప్రమాణంగా చూసేవాళ్ళు. ఓం బ్రహ్మవాదినో వదంతి కిం కారణం బ్రహ్మ కుతస్మజాతా జీవామకేన క్వచ సంప్రతిష్ఠా అధిష్ఠితాఖ్యేన సుఖేతరేషు వర్తామహే బ్రహ్మవిదో వ్యవస్థాం. బ్రహ్మవేత్తలందరూ చేరి వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎలాగైతే కొంతమందిని కూర్చో జ్ఞానాన్ని గురించి చర్చించుకుంటున్నామో, ఇప్పుడు యథార్థంగా మనం మన అధ్యయన భారతి, అద్వైత అధ్యయన భారతి ప్రయోజనం ఏమిటి? మనకి బ్రహ్మాన్ని గురించి విచారణ చేయడం. మనకేం లౌకిక ప్రయోజనాలు లేవు. ఎవరింట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేయా లేదా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేయా లేదా,
వాళ్ళు బాగున్నారా లేదా, వాళ్ళకి డబ్బు ఎంత ఉన్నది, లేకపోతే ఎంత ఇంకా ఆదాయం వస్తున్నది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత దాస్తున్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, వాళ్ళకి సమాజంలో ఎంత హోదా ఉన్నది, ఇవేవి అద్వైత అధ్యయన భారతీయ సభ్యుల గురించి ఒకళ్ళకి తెలుసుకోవలసినటువంటి పని లేదు. ఇక్కడ వాళ్ళకు ఉన్న అందరికీ కలిపి ఉన్న పని ఏమిటి? ఒక్కటే పని ఉన్నది. ఏమిటి? జగత్తుకి కారణం ఏమిటి? ఈ జగత్తుకి కారణం బ్రహ్మమా, కాలమా, పరబ్రహ్మ ఉపాదాన కారణమా, జగత్తు దేని వలన జీవిస్తున్నది, దేని వలన జన్మించింది, ప్రళయకాలంలో ఎక్కడ ఈ జగత్తున్నది, ఎవరి అధికారంతో సుఖదుఖ అనుభూతి కలుగుతున్నది, ఈ విధంగా జగత్తు విషయాన్ని బ్రహ్మజ్ఞానులు విచారణ చేస్తున్నారు. జగత్తు విషయాన్ని బ్రహ్మజ్ఞానులు విచారణ చేస్తున్నారు. అయితే ఉత్పత్తి స్థితి నాశాస్యు యతస్తత్ కారణం త్వితి సామాన్యమేవ విజ్ఞాతం విశేషస్తు న బుధ్యతే. లోకంలో సామాన్యంగా మనం విచారణ చేస్తాం. సాధారణంగా ఇప్పటి కాలంలో గూగుల్ అని ఒకటి వచ్చింది. ఏదో నాకు తెలియనటువంటి విషయంలో గూగుల్లో కొట్టే అనుకోండి, వాడు ఏదో సంక్షిప్తంగా ఒక 10 వాక్యాలు 5 వాక్యాలు ఇస్తాడు. ఆ 10 వాక్యాలు 5 వాక్యాలు పెట్టుకొని నేను కాలక్షేపం చేస్తే నాకు విద్యలు రావు, నేను బ్రహ్మాన్ని పొందలేను, నా వల్ల కాదు. నేను లోతుగా విద్యలు తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి. దానికోసం ఒక జన్మ కాదు 10 జన్మలైనా మనం ఎత్తాలి. అంటే ఇంతకు ముందు కూడా మీకు చెప్పానేమో, ఒకసారి జమ్మలమడకి మాధవరాయ శర్మ గారు అన్నటువంటి వాళ్ళు సత్యసాయిబాబా వారి దగ్గర ఉన్నారట. ఆ మాధవరాయ శర్మ గారు రాసినటువంటి భగవద్గీతని సత్యసాయిబాబా వారి ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించి వారే ఆవిష్కరణ చేశారు. వారే ఆవిష్కరణ చేసినటువంటి సమయంలో మాధవరాయ శర్మ గారిని బాబా వారు అడిగారట, బంగారు నీకేం కావాలని. నేను ఈ జన్మలో షడంగ సహిత వేదాధ్యయనం చేయలేకపోయాను, జన్మాంతరంలో షడంగ సహిత వేదాధ్యయనం చేసేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నారు. మోక్షం అంటే మోక్షం తెల్లారి లేచి వచ్చేయడానికి అదేం వంకాయ బీరకాయ దొండకాయ కాదు. మోక్షం కావాలి అంటే అది వెంటనే మన చేతుల్లో పడిపోయేటువంటి వస్తువు కాదు. మరి ఎలాగండి అని అంటే మనం చాలా లోతుగా తెలుసుకోవాలి, పరమాత్మ గురించి బాగా తెలుసుకోవాలి. జగత్తు దేనివల్ల పుడుతున్నదో, దేనివల్ల నశిస్తున్నదో, నిలుస్తున్నదో, దేనివల్ల నశిస్తున్నదో, యత ఉత్పత్తి స్థితి నాశాస్యు యతస్తత్కారణం త్వతి సామాన్యమేవ విజ్ఞాతం విశేషస్తు న బుధ్యతే. యత దేనివలన ఉత్పత్తి స్థితి నాశాస్యు, ఉత్పత్తి అంటే ఈ జగత్తు పుట్టడం, స్థితి ఉండడం, నాశం నశించడం అనేటువంటివి కలుగుతున్నాయో, తత్ కారణం త్వితి ఏది కారణం, ఈ జగత్తుకు ఏది కారణం అనేటువంటి విషయంలో సామాన్యమేవ విజ్ఞాతం. సామాన్యంగా సామాన్యంగా ఏమిటనేస్తున్నాము? అయిపోతుందా అండి? ఏమంటే బ్రహ్మం వల్ల జగత్తు కలిగింది అని నేను చెప్పేశాను, స్టేట్మెంట్ ఇచ్చాను. సరిపోతుందా? చాలదు. ఎందుకు చాలదండి అని అంటే దీంట్లో చాలా చికాకులు ఉన్నాయి, చాలా వ్యవహారం ఉన్నది. కాబట్టి అలా సామాన్యంగా చెప్పినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. విశేషస్తు నా బుద్ధ్యతే. విశేషం ఏమిటండి అంటే విశేషమైనటువంటి విషయం అయితే నా బుద్ధ్యతే తెలియబట్టం లేదు. దేనివల్ల జగత్తు పుడుతున్నాదో, దేనివల్ల జగత్తు నిలబడుతున్నాదో, దేనివల్ల జగత్తు నశిస్తున్నాదో, జగత్తుకు ఏది కారణమో అది సామాన్యంగా అయితే తెలుస్తున్నది. బ్రహ్మం అంటున్నాం, ఈ జగత్తంతా భగవంతుడి వల్ల కలిగింది అంటున్నాం. కానీ భగవంతుడి వల్ల కలిగింది అంటే ఇబ్బంది ఉన్నది. భగవంతుడు చేతనము, జగత్తు జడము. చేతనం నుంచి జడం పుడుతుందా? జడ నుంచే జడం పుడుతుంది. జడ నుంచి మరో జడం పుడుతుందా? అది సాధ్యం కాదేమో.
అసలు ఎలాగ చెప్పడం? వేదాంతం అందు గురించే చాలా క్లిష్టమైనటువంటిది అంటారు. ఏమిటి చెప్పాలి? విశేషస్తు నా బుద్ధ్యతే, విశేష విషయం తెలియబట్టం లేదు. కస్మాత్ వస్తుకి విశేషాన్నో జన్మకేన చ జీవనం లయకృతో సుఖాదౌ కో నియచ్చతి. కస్మాత్ వస్తు విశేషాత్, ఏ వస్తు విశేషము వలన నహా మనకు జన్మ పుట్టుక, దేని వల్ల మనం పుడుతున్నాం, దేని నుంచి మనం పుడుతున్నాం, కేనచ దేని చేతనం, జీవనం అంటే నిలబడ్డం జరుగుతున్నది, స్థితి కలుగుతున్నది, కస్మిన్ దేని యందు, లయ నశించడం, వ్యవహరింపబడుతున్నాయి. అంటే పుట్టడం ఎక్కడ పుడుతున్నాం, ఉండడం ఎక్కడ ఉంటున్నాం, పోవడం ఎక్కడికి పోతున్నాం. కహా ఎవడు, సుఖాదౌ నియచ్చతి, సుఖములు మొదలైనటువంటి వాటిలో కంట్రోల్ రవడు. అంటే మనం సుఖం ఇవాళ వచ్చింది, బ్రహ్మాండంగా ఉన్నది, రేపేమో దుఃఖం వచ్చింది, అమ్మ బాబోయ్ ఎలా బతుకుతానండి, ఇంకా 10 ఏళ్ళో 25 ఏళ్ళో బతకాలి, ఎలా బతుకుతాను? సుఖం వచ్చినప్పుడు ఎలా బాగున్నది అనుకున్నావో, దుఃఖం వచ్చినప్పుడు అలా అనుకోగలుగుతున్నావా? లేదు. ఈ నియంత్రణ ఎవరు చేస్తున్నారు? ఇది ఎవరు నియంత్రిస్తున్నారు? దీన్ని మేనేజ్ చేస్తూ ఉన్నటువంటిది ఎవరు? ఏ వస్తు విశేషం వలన మనకి పుట్టుక, జీవించటం, నశించటం జరుగుతున్నాయి, ఎవడు సుఖదుఖాలను నియంత్రిస్తున్నాడో అతడు తెలియబడాలి. ఈ విషయాన్ని 2వ శ్లోకంలోనే మనం దీనికి అంటే శృతికి సంబంధించినటువంటి, అంటే వేదానికి సంబంధించినటువంటి అర్థాన్ని చెప్పుకున్నాం. శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉన్న మంత్రాన్ని చెప్పుకున్నాం. అయితే పితృభ్యామన్నతోరేతాదపి జన్మాదయస్త్రయ నియామకశ్చ రాజేతి వచనం కాలభాషితం. ఏమండి, లోకంలో పుట్టడం ఎలా పుడుతున్నారండి అంటే చెప్పడానికి ఏముంటున్నదండి? పితృభ్యాం, తల్లిదండ్రుల వలన పుడుతున్నాం. అన్నత, అన్నం వలన పుడుతున్నాం. అన్నాద్భవంతి భూతాని, అన్నం వలన భూతాలు పుడుతున్నాయి. అన్నమే పుట్టుక్కి కారణం అంటున్నాం, తల్లిదండ్రులే పుట్టుక్కి కారణం అంటున్నాం. రేతాదపి, తండ్రి యొక్క రేతస్సు, తల్లి యొక్క రజస్సు వల్ల పుడుతున్నాం అని అంటున్నాం. అంటే వీర్యం వలన పుడుతున్నాం అంటున్నాం. త్రయ, 3 వలన జన్మాదయ, జన్మ మొదలైనటువంటి ఈ జన్మాది ఎలా వచ్చేయండి? తల్లిదండ్రుల వల్ల వచ్చేయండి, అన్నం వల్ల వచ్చిందండి, వీర్యము రజస్సు వల్ల వచ్చిందండి. ఏమయ్యా, నియామకశ్చ రాజేతి, నడిపించేవాడు ఎవడండి? ఎవడు నియంత్రిస్తున్నాడు ఈ వ్యవహారం అంతా? వాడు రాజండి. వచనం కాల భాషితం, ఇది కాలుడి చేత చెప్పబడ్డటువంటి మాట. ఇది మృత్యువు చేత చెప్పబడ్డటువంటి మాట. పుట్టడం తల్లిదండ్రుల వల్ల పుడుతున్నావు, ఏమన్నా అన్నం వల్ల పుడుతున్నావు, రేతస్సు వల్ల పుడుతున్నావు, రాజు వలన నిలబడుతున్నావు, శాసించబడుతున్నావు అని చెప్తున్నారు. పితృరాజాద్యశేషస్య జగత చింత్యతే ధునా కారణం తచ్చ శాస్త్రైకగమ్యం శాస్త్రయంతు నైకథ. అయితే ఇది యథార్థం కాదు. తండ్రి మనకి పుట్టుక కారణం కాదు, తల్లి వలన పుట్టలేదు, రాజు నియామకుడు కాడు. ఇదేమిటండి, ఉన్న విషయమే కదా. ఇది కాదండి. ఇందు గురించే ఇక్కడ అత్యాశ్రమి అన్నాం. అంటే మనకైతే అదే, అంటే మన వరకు ఎంతవరకు ఆలోచిస్తాం? మా అమ్మగారు, నాన్నగారు, మా ప్రభువులు, మనం అంతవరకే ఆలోచిస్తాం. కానీ అది కాదు. ఏమిటయ్యా? అధునా ఇప్పుడు పితృరాజాది అశేషస్య, తల్లి తండ్రి అన్నము రేతము మొదలైనటువంటి అన్నింటికి జగత, జగత్తునకు కారణం చింత్యతే, కారణం కావాలి. మీ నాన్నగారు నీకు కారణం అంటున్నావు, మీ నాన్నగారికి కారణం వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారికి కారణం వాళ్ళ. అసలు ఈ నాన్నగారులందరికీ ఎవరి కారణం? ఈ అమ్మగారులందరికీ ఎవరి కారణం? ఈ రాజులందరికీ ఎవరి కారణం? అంటే పితృరాజాది అశేషస్య, తల్లి తండ్రి అన్నము రేతస్సు మొదలైనటువంటి అన్నింటికీ కూడా
జగత జగత్తునకు కారణం చింత్యతే, కారణాన్ని విచారణ చేయాలి, కారణాన్ని ఆలోచించాలి. తచ్చ కారణం, జగత్తునకు సంబంధించి విషయాలకి కారణం శాస్త్రైకగమ్య, శాస్త్రం చేత మాత్రమే తెలియబడుతుంది. శాస్త్రంతో నైకథా. అయితే ఓ శాస్త్రం చదివిద్దామండి, ఎవరో గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు శాస్త్రం చెప్పేయండి చెప్పేస్తే మేము విషయం అంతా తెలిసిపోతుంది. శాస్త్రంతో, శాస్త్రం అయితే నైకథ, ఒక రకంగా లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాస్త్రం చెప్తున్నారు. ఎన్ని శాస్త్రాలు చదువుతావు? నువ్వేదో అబద్ధాలు చెప్పడానికి అయితే ఇబ్బంది లేదు, నిజం చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకోసం అయ్యా? ఏమిటి ఇబ్బంది నిజం చెప్పడానికి? ఇన్ని శాస్త్రాలు మనకి తెలియవు, శాస్త్రాల్లో ఏం చెప్పారో తెలియదు, మనకేం తెలుసు? ఏవో పొడి పొడి ముక్కలు 4 తెలుసు, దీంతో మనం విషయం చెప్పలేము. ఎలాగయ్యా? శాస్త్రంతో నైకథ, శాస్త్రం ఒక రకంగా లేదు. మరి ఎలా తెలుస్తుందండి జగత్తు? శాస్త్రం తెలిస్తేనే తెలుస్తుంది. శాస్త్రం తెలిస్తేనే జగత్ ఎలా వచ్చిందో తెలుస్తుంది. శాస్త్రమా ఒక రకంగా లేదు. తల్లిదండ్రులు, అన్నము, రేతస్సు, రాజు మొదలైనటువంటి సామాన్య కారణాలు జగత్తుకు కారణం. విచారణ ఇప్పుడు చేస్తున్నాం. వీటన్నిటికీ కారణం శాస్త్రం మాత్రమే. ఏమండి? చెప్పగలదు. వీటన్నిటికీ కారణాన్ని ఏం చెప్పగలదు? శాస్త్రం చెప్పగలదు. కానీ శాస్త్రములందు ఏకవాక్యత లేదు. ఒక శాస్త్రం ఓ మాట చెప్తున్నది, మరో శాస్త్రం మరో మాట చెప్తున్నది. శాస్త్రాలు అనేక రకాలుగా బోధిస్తున్నాయి. కాబట్టి విచారణ చేయాలి. చదువు అంటే వాచ్యార్థం చదువు కాదు, విచారణార్థం చదువు. విచారణ చెయ్యాలి, చాలా లోతుగా విచారణ చెయ్యాలి. ఏదో కొన్ని వాక్యాలు మనకు తెలుసు, ఆ వాక్యాల అర్థాలు మనకి తెలుసు, అయితే మనం తెలిసిపోయినట్టుగానా? కాదే. బ్రహ్మం ఇది కాదే. బ్రహ్మ ఎలా తెలియబడుతుంది? శాస్త్ర విచారణ వలన తెలియబడుతుంది. విచారణ చేయాలంటే ఒక శాస్త్రాన్ని ఒక రకంగా కాదు, అనేక శాస్త్రాలని అనేక రకాలుగా విచారణ చేయాలి. కాలస్వభావో నియతి యదృచ్ఛాభూత పంచకం ప్రధానం జీవయేతాని మతాన్యుక్తాని శాస్త్రిభిః. ఏదో శాస్త్రులు గారి దగ్గరికి వెళ్ళాం. అయ్యా శాస్త్రి గారు, నాకు జగత్కారణం కావాలండి అని అడిగాం. దాని కాలం కారణమయ్యా అన్నాడు ఆయన. ఆ పక్కన మరో పండితుడు ఉన్నాడు, ఆయన అన్నాడు స్వభావం కారణమయ్యా అన్నాడు. ఆ పక్కన మరోడు ఉన్నాడు, అబ్బే దాని కారణం నియతయ్యా అన్నాడు. ఆ పక్కనే మరో పండితుడు ఉన్నాడు, అబ్బెబ్బే ఎదురుచ్ఛ కారణమయ్యా అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు వీళ్ళందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారు, భూత పంచకం కారణం అన్నాడు. ఇంకో పెద్ద కొండనాల పండితులు వారు అన్నారు ప్రధానం కారణం అన్నారు. ఇంకా అంతకన్నా గండపెండేరం ఉన్న పండితుడు అన్నాడు జీవం కారణం అన్నాడు. కానీ ఇవేవి కారణాలు కావు, ఇవేవి కారణాలు కావు. గండపెండేరాలు, శ్వాతలాటాలు, కుండనాలు ఇవి జగత్కారణాలు కావు. మనం పండితులు అని చెప్పుకుని మనం వేయించుకోవచ్చు. నాకు వద్దండి 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 అంటూనే ఎవరి చేతనో మనం చెప్పిస్తాం. ఏమండి నాకు వెయ్యమని చెప్పండి, నాకు ఎవరు వేయటం లేదు అని చెప్పించుకొని వేయించుకొని ఏదో సంతోషిస్తూ ఉంటాం. ఏదో అదొక ఆనందం, మనకు అది అనవసరం అనుకోండి. కాలహ శాస్త్రిభి, శాస్త్రవాదుల చేతను కాలహ కాలము, స్వభావ స్వభావము, నియతి నియతి, యదృచ్ఛ తనంతట తాను కలుగుట, భూత పంచకం పంచభూతాలు, ప్రధానం ప్రధానమనేటువంటి ప్రకృతి, జీవ జీవుడు, ఏతాని ఇవి కారణములు అని మతాని అభిప్రాయాలు ఉక్తాని చెప్పబడ్డాయి. ఈ లోకం ఈ జగత్ ఎలా వచ్చిందయ్యా అంటే కారణాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. శాస్త్రవాదుల యొక్క మాటల ప్రకారం కాలమైనా జగత్కారణం, స్వభావం జగత్కారణం, నియతి జగత్కారణం, యదృచ్ఛ జగత్కారణం, పంచభూతాలు జగత్కారణం, ప్రధానం జగత్కారణం,
జీవుడు జగత్కారణం అని 7 రకాలైనటువంటి మార్గాల్ని 7గురు పండితులు చెప్పారు, 7గురు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇదేమిటిది? ఒకటి చదవడానికే ఉదవ జన్మంతా తెల్లారిపోయింది. 7 శాస్త్రాలు మనం ఎప్పుడు చదవడం, చదివాం. ఇవేవి కావంటున్నారు. ఇవేవి కాకపోతే మరేమిటి తెలుసుకోవటం మనం? ఋతుకాలే భవేద్ గర్భ, భరషర్తవో సస్య సంభవ, ఉదాహ్రియత ఇత్యాది బహుధా కాలవాదినా. కాలవాదం, కాలాన్ని గురించి వాదించేటువంటి వాడు ఏమండి, దానికి ఉదాహరణ ఏమిటండి? కాలమే జగత్తుకి కారణము అనడానికి నీ దగ్గర ఏమైనా ఉదాహరణ ఉందా? ఉన్నాదండి. గర్భ, స్త్రీలకు గర్భము ఋతుకాలే, రజోదర్శనానంతరము 15 రోజుల లోపల ఋతుకాలం, ఆ కాలంలోనే కలుగుతుంది. అంటే స్త్రీలకి రజోదోషం కలిగిన తర్వాత, అంటే రజోదర్శనం కలిగిన తర్వాత 15 రోజుల లోపల వీర్యము ఆమె యొక్క గర్భంలో ప్రవేశిస్తేనే అది పిండంగా మారుతుంది. 16వ రోజు దగ్గర నుంచి మళ్ళీ 30వ రోజు వరకు ఆ రజస్సుకి ఉత్పాదక శక్తి ఉండదు. రజోదర్శనం అయిన దగ్గర నుంచి, అంటే ఇంటికి రాని రోజులు ప్రారంభమైన దగ్గర నుంచి 15 రోజుల వరకు మాత్రమే స్త్రీలకు ఉండేటువంటి రజస్సుకి ఉత్పాదక శక్తి ఉంటుంది, తర్వాత ఉండదు. కాబట్టి గర్భం 15 రోజుల లోపునే రావాలి. 15 రోజుల తర్వాత మళ్ళీ రజోదర్శనం అయ్యే వరకు మరి గర్భానికి అవకాశం లేదు. ఇది కాలమే జగత్తు కారణం అనడానికి ఒక ఉదాహరణ. అలాగే సస్య సంభవ, ధాన్యాదులు పుట్టడం వర్ష ఋతువులోనే జరుగుతుంది. వర్ష ఋతువులోనే పంటలు పండుతాయి. ఇత్యాది పై విషయాలు మొదలైనటువంటి బహుధా అనేకములైనటువంటి ధర్మాలను కాలవాది చేత ఉదాహరింపబడుచున్నవి. అంటే కాలవాది చెప్పేది ఏమిటంటే, స్త్రీ గర్భంగా పొందడానికి ఎలాగైతే మొదటి 15 రోజులే ఉపయోగపడుతున్నాయో, అలాగే వర్షాకాలం మాత్రమే ఎలాగైతే మొలకలు మొలవడానికి ఉపయోగపడుతున్నాదో, అలాగే జగత్తుకి కూడా కాలమే కారణము. ఇది కాలవాది చెప్తాడు. స్త్రీలకు రజోదర్శనం జరిగిన నుండి 15 రోజుల్లోగా మాత్రమే గర్భధారణకు అనువైన కాలం, ధాన్యాదులు మొలకలెత్తడానికి వర్ష ఋతువే అనువైనటువంటి కాలం వలననే సృష్టి జరుగును. అనేక విషయాల్ని కాలవాది ఉదాహరిస్తున్నాడు. అయితే జగత్తుకు కాలమే కారణము అనడంలో కొన్ని దోషాలున్నాయి. కాలం అనేటువంటిది ఈశ్వరాధీనం కాబట్టి, అది అస్వతంత్రం కాబట్టి, అస్వతంత్రమైనటువంటి కాలం స్వతంత్రమైనటువంటి జగత్తుని పుట్టించలేదు, జగత్తుకి కారణము కాదు. రెండో వాడున్నాడు, స్వభావవాది అగ్నిముష్ణం జలంద్రవముదాహరతు రూపజ్ఞానం చక్షుషా ఏ వేత్యాహు నియతవాదిన. ఈ శ్లోకంలో 2 వాదాలు చెప్తున్నారు. స్వభావవాది, స్వభావమే జగత్కారణం అనేటువంటి వాడున్నాడు. వాడు ఏమిటంటాడంటే, అగ్నికి ఉష్ణం, అగ్ని వేడిగానే ఉంటుంది, అగ్ని చల్లగా ఉంటుంది కదా. అలాగే జలం ద్రవం, నీళ్లు ద్రవస్వరూపంగానే ఉంటాయి కానీ ఘనస్వరూపంగా ఉండవు కదా. అలాగనే జగత్తు ఏర్పడడం అనేటువంటిది కూడా స్వభావమేనయ్యా, జగత్తు దాని స్వభావం చేతనే ఏర్పడ్డదయ్యా అన్నాడు. ఆ పక్కనున్న పండితులు గారు అన్నారు, నియతవాదులు రూపజ్ఞానం చిక్షుషాయేవా, కంటితోనే రూపాన్ని చూడాలి, చెవితోనే శ్రవణం చేయాలి, నోటితోనే మాట్లాడాలి, చేత్తోనే తినాలి. అలాగే జగత్తు కూడా నియతంగానే కలిగింది కానీ జగత్తు మరొక రకంగా కలగలేదండి అన్నాడు.
నియతివాదులు రూపజ్ఞానం చక్షుషాయేవ, రూపము తెలియబడుట కంటితోడనే అని ఆహుహు చెప్పుచున్నారు. అగ్నికి ఉష్ణగుణం స్వభావం, నీటికి ద్రవించడం స్వభావం, అదేవిధంగా జగత్తు ఏర్పడటం స్వభావ సిద్ధమని స్వభావవాదులు అంటారు. కంటితోడనే రూపాన్ని చూడాలి, అలాగే నియమంతోనే జగత్తు కలుగుతున్నది అని నియతివాదులు అంటారు. ఈ వాదాల్లోనూ దోషాలు కనిపిస్తున్నాయి. ఎందుకండి ఈ వాదాల్లో కూడా దోషాలున్నాయి అంటే, ఈ వాదాల్లో ఒక వాదం స్వభావం, జగత్తుకి పుట్టటం, ఉండటం, నశించడం అనే 3 గుణాలు ఉన్నాయి. అలాంటప్పుడు పుట్టడం అనేటువంటిదే ఎలా తీసుకుంటారు? అదే స్వభావం కాదు కదా. అలాగే నియతం, ఒకే రకమైనటువంటి ధర్మం జగత్తుకి లేదు. జగత్తు నియతంగా పుట్టదు, నియతంగా నిలబడదు, నియతంగా నశించదు. కాబట్టి ఈ 2 వాదాలు కూడా కుదరవు. పోనండి, ధనికత్వాది వ్యవస్థ యదృచ్ఛా వాదినోచ్యతే భూతవాది దేహగత కాఠిన్యాదీనుదాహరేత్. ఏమండి, ఇంకో ఇబ్బంది ఉన్నదండి. మేము ఇప్పటికి చెప్పినవన్నీ మీరు కాదంటున్నారు. కాలం కాదన్నారు, స్వభావం కాదన్నారు, నియతి కాదన్నారు. సరే, మీరు ఏదో ఒకటి కాదు అంటూ ఉంటారండి, అలా అనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక ఇబ్బంది ఉన్నదండి. ఏమిటంటే, కాలం అనేటువంటిది, స్వభావం అనేటువంటిది, అంటే నియతి అనేటువంటిది, 3 దోషాలున్నారు, ఒప్పుకున్నాం. పంచభూతములతోని జగత్తు ఏర్పడ్డాది, ఇది కూడా తప్పే అంటారా? పంచభూతాలతోనే కదా ఈ శరీరం ఏర్పడ్డది. సర్వజీవుల యొక్క శరీరాలు పాంచభౌతికములే కదా. అందుకే పాంచభౌతికమే జగత్ అందాం, నష్టమే ఉన్నది. ధనికత్వాది వ్యవస్థ ఎదురుచ్ఛావాది, ఎదురుచ్ఛావాదులు అంటారు. ఎదురుచ్ఛ అంటే దానంతర అది కలగడం, దానంతర అదే జగత్తు కలిగింది. అదేమిటండి దానంతర అది ఎలా జగత్తు కలుగుతుందండి? అంతేనండి, ఒకడు ధనవంతుడిగా పుట్టాడు, ఒకడు దరిద్రుడిగా పుట్టాడు. పుట్టడం చేతనే వాడు ధనవంతుడు, పుట్టడం చేతనే వీడు దరిద్రుడు. అది ఎదురుచ్ఛ. ఇద్దరు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఒకడికి ఉద్యోగం వచ్చింది, ఒకడికి రాలేదు. ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నారు, ఒకడికి పెళ్ళయింది, ఒకడికి కాలేదు. ఇద్దరు గృహస్థులు ఉన్నారు, ఒకడికి పిల్లలు ఉన్నారు, ఒకడికి లేదు. ఎదురుచ్ఛ అంతా దానంతరం జరిగింది. ఏమండి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా, ఇద్దరికి కొడుకులో కూతుళ్ళో ఉండాలి, లేరు. ఒకడికి 2 కూతుళ్ళు, ఒకడికి ఇద్దరికి ఒక కొడుకులు, ఒకడికి అసలు పిల్లలు లేరు. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ఏమండి, ఒకడు విద్యావంతుడు, ఒకడు అజ్ఞాని. ఎందుకు అలా జరిగాయండి? అవన్నీ ఎదురుచ్చండి. అంటే ఎదురుచ్ఛ అంటే దానంతట అది జరుగుతుంది. ఎదురుచ్ఛావాదిన తనంతట తాను ప్రాప్తం అవడం అంటే అది ఎవరు ఇచ్చేది కాదండి. ఏమండి, వాడు డబ్బున్నవాడు అవడానికి కారణం ఎవరు? మరోడేం వాడికి డబ్బు ఇవ్వలేదు. వాడు దరిద్రుడు అవడానికి కారణం ఎవడు? మరోడేం వాడి డబ్బును పట్టుకుపోలేదు. ఒకడు జ్ఞానం ఇవ్వడానికి కారణం ఏమిటి? వాడి జ్ఞానాన్ని ఎవళ్ళు ఇవ్వలేదు. ఒకడు అజ్ఞానం ఇవ్వడానికి కారణం ఏమిటి? వాడికి అజ్ఞానాన్ని ఎవళ్ళు అందించలేదు. ఒకడు సంతానవంతుడు అవడానికి కారణం ఏమిటి? వాడికి సంతానాన్ని ఎవళ్ళు ఇవ్వలేదు. ఒకడు నిస్సంత అవడానికి కారణం ఏమిటి? వాడి పిల్లలు లేకుండా ఎవరూ చేయలేదు. ఇవన్నీ ఏమిటి? వాటంతా జరుగుతున్నాయి. ఎదురుచ్ఛావాదిన తనంతట తాను ప్రాప్తమయ్యేటువంటిది అనేటువంటిది జగత్కారణం అని చెప్తాడు. వాడంటాడు ధనికత్వాది వ్యవస్థ, ధనికుడు దరిద్రుడు మొదలైనటువంటి అవస్థల్ని చెప్తాడు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, అనేక రకాలైన అవస్థలు చెప్తాడు. అయితే మరొకడంటాడు దేహగత కాఠిన్యాది, శరీరములకు సంబంధించినటువంటి కఠినత్వము, మృదుత్వము, ద్రవత్వము మొదలైనటువంటి గుణాలు భూతవాది, పాంచభౌతికవాది ఉదాహరిస్తున్నాడు.
పాంచభౌతికవాది అంటే పంచభూతాలే దేహానికి కారణము అన్నటువంటి వాడు. వాడు ఏమిటంటున్నాడు? శరీరంలో కాఠిన్యం ఉన్నది, శరీరంలో మృదుత్వం ఉన్నది, శరీరంలో ద్రవత్వం ఉన్నది. ఇవన్నీ పంచభూతాల్లో ఉన్న గుణాలు కాబట్టి ఈ జగత్తంతా కూడా పంచభూతాల వల్లనే ఏర్పడ్డాది అన్నాడు. ఒకడు ధనవంతుడుగా పుట్టడం, ఒకడు దరిద్రుడిగా పుట్టడం వాళ్ళ స్వయం ప్రాప్తమైనటువంటి అవస్థలు, ఎవరు కల్పించినటువంటివి కావు. అదేవిధంగా జగత్తు స్వయం ప్రాప్తమని యదృచ్ఛావాదులు అంటారు. భూతవాదులు శరీరంలో పంచభూతాలైనటువంటి ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథ్వీ తత్వాలకు సంబంధించినటువంటి శూన్యం, ఆకాశ లక్షణమైనటువంటి శూన్యం శరీరంలో ఉన్నది. స్పర్శ ధర్మం శరీరానికి ఉంది, రూపలక్షణం శరీరానికి ఉంది, రసలక్షణం శరీరానికి ఉన్నది, కాఠిన్య లక్షణం పృథ్వీ లక్షణం శరీరానికి ఉన్నది, శూన్య లక్షణం ఆకాశ లక్షణం, స్పర్శ లక్షణం వాయు లక్షణం, రూపలక్షణం అగ్ని లక్షణం, రసలక్షణం జల తత్వం, కాఠిన్యం పృథ్వీ తత్వం. ఇవన్నీ ఉండడం వల్ల జగత్తు పాంచభౌతికం, జగత్తు పంచభూతాలతో ఏర్పడ్డాది. సంపన్నత్వం, దారిద్ర్యం, జన్మాంతర కర్మఫల ప్రాప్తాలని భావించడం చేత వేదాంతులు ఎదురుచ్చను దోషంగా పరిగణిస్తారు. వేదాంతులు ఏమిటంటారు? కర్మఫలములు ప్రాప్తవ్యములు, ప్రాప్తవ్యములు అని రెండు రకాలు. ప్రాప్తవ్యములు అన్నటువంటి పక్కన పెడితే ప్రాప్తవ్యములు అనేటువంటి వాటి విషయంలో అప్రాప్తం అంటే స్వర్గం. స్వర్గాన్ని ప్రాప్తవ్యం పొందాలి, ఏం చేయాలి? కర్మ చేయాలి. అపరిహృత పరిహార్యం, నరకం పరిహరించడానికి వీలు కానటువంటిది, దాన్ని పరిహరించాలి, ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. అంటే కర్మ అపరిహృత పరిహార్యంలోని కర్మ అవసరం ఉన్నది, ప్రాప్తవ్యంలోని కర్మ అవసరం ఉన్నది. కర్మ అనేటువంటిది రెండింట్లో ఉన్నది. డబ్బున్నవాడు అవడానికి కర్మ కారణం. పూర్వజన్మలో మీరు చేసినటువంటి కర్మ వలన ఈ జన్మలో మీకు సంపన్నత్వం వచ్చింది. పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వలన ఈ జన్మలో దారిద్ర్యం వచ్చింది. ఇది జన్మాంతరమైనటువంటి కర్మఫల ప్రాప్తమైనటువంటిది. వేదాంతులు ఎదురుచ్చని దోషం అంటారు. ఎదురుచ్చ కాదయ్యా, ధనికత్వం దరిద్రత్వం అన్నటువంటిది అది కర్మఫల ప్రాప్తం కాబట్టి ఎదురుచ్చ అన్నటువంటి పదమే కుదరదు అంటారు వేదాంతం. మరి రాజస తామస, సాత్విక రాజస తామస అహంకార నుండి పుట్టినటువంటి పంచభూతాలు జగత్తుకు కారణం అన్నం కూడా దోషమే. పంచభూతాలు స్వతంత్రమైనవి కావు. సత్వగుణం నుండి, రజోగుణం నుండి, తమోగుణం నుండి పుట్టే. సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామస అహంకారం, ఆ మూడు అహంకారాల నుంచి పుట్టినటువంటిది ఏమిటి అంటే పంచభూతాలు. మరి పంచభూతాలు స్వతంత్రాలు కానప్పుడు, వాటికే ఇంకొక దాని నుండి పుట్టుకున్నప్పుడు అవి జగత్తు పుట్టుకి ఎలా కారణం అవుతాయి? స్వతంత్రం కానటువంటిది, మరొక దాన్ని అనుసరించేటువంటిది దేనికి కారణం కాదు కాబట్టి పంచభూతాలు కారణం కాదు. ఇవి వదిలేండి సార్, ఇవన్నీ స్వల్ప విషయాలండి. ఓ పెద్ద వ్యవహారం పట్టుకొని వస్తాం, దానికి మీరు సమాధానం చెప్పండి. ప్రధానవాది పురుషాన్ సాత్వికాదీనుదాహరతు జీవవాది కర్మవశాత్ జన్మదేవాద్యుదాహరతు. ఏమండి, ప్రధానవాది అంటే వీడు సాంఖ్యులు, ప్రధానవాదులు అంటారు. ఈ సాంఖ్యులు ప్రధానవాది, సాంఖ్యులు ప్రధానము జగత్కారణము అని చెప్పేటువంటి వాళ్ళు. పురుషులను సాత్వికాదీన్ ఉదాహరేత్, సత్వాది గుణ సంభవాలు సంఘాతం కలవాళ్ళగా ఉదాహరిస్తారు. ఏమండి, వాడు సత్వగుణం వాడికి ఉన్నదంటే, వాళ్ళు రజోగుణం ఉన్నదంటే, వాళ్ళు తమోగుణం ఉన్నదంటే ప్రధానం కారణం అండి. కాబట్టి ప్రధానమే జగత్తుకి కారణం అండి సాంఖ్యవాదులు అంటారు. బాగుంది. మరొక జీవవాది అని ఒకడు ఉన్నాడు. జీవుడే జగత్కర్త అనేటువంటి వాడు కర్మవశాత్, కర్మముల వలన దేవాది జన్మ, దేవతలు మొదలైనటువంటి జన్మలను ఉదాహరిస్తాడు. ఏమండి,
ప్రధానం జగత్తుకు కారణము అని సాంఖ్యులు మొదలైనటువంటి వాళ్ళు భావిస్తారు. ప్రధానం నుండి ఏర్పడేటువంటి సత్వరజస్తమో గుణాలు పురుషులలో ఉండడాన్ని దీనికి ఉదాహరణగా చెప్తారు. జీవుడే జగత్కారణం అనేటువంటి వాళ్ళు కర్మల వలన దేవాది జన్మలు కలగటాన్ని ఉదాహరిస్తారు అని చెప్పాడు. సత్వరజస్తమో గుణాల కలయిక ప్రకృతి, మాయ, అచేతనము, అవ్యక్తము ప్రధానము అని వ్యవహరింపబడుతున్నాయి. లోకంలో సత్వరజస్తమో గుణాల యొక్క కలయికని ప్రకృతి అంటారు. మాయా, అచేతనము అని మరి రెండు ఉన్నాయి. అవ్యక్తం అనేటువంటి దాన్ని ప్రధానము అని చెప్తారు. పురుషుని భోగాపవర్గాలకై ఈ ప్రధానము మహదాది రూపాల్లో పరిణమిస్తుంది అని సాంఖ్యులు అంటారు. ఈ ప్రధానమే పురుషుల్లో భోగం కోసం, మోక్షం కోసం మహదాది రూపాల్లో మారుతూ ఉంటుంది, మహత్తు మొదలైనటువంటి రూపాల్లో మారుతుంది అని సాంఖ్యులు అంటారు. వాళ్ళు ప్రకృతినే సృష్టికర్తగా భావిస్తారు. ఆ ప్రకృతి సత్వరజస్తమో గుణాల కలయిక కనుక పురుషులందు ఆ గుణాలు ఉండడం చేతను ప్రధానాన్ని జగత్కారణంగా భావిస్తారు. ప్రకృతి సృష్టికర్త. ఆ ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. అవి లోకంలో ఉన్నటువంటి అన్ని జీవుల్లోని ఉన్నాయి సత్వరజస్తమో గుణాలు. అందువలన ప్రధానము అనేటువంటిదే జగత్కారణము అని సాంఖ్యులు అంటారు. కానీ ప్రధానం జడము, ప్రధానం చేతనం కాదు. జడమైనటువంటి ప్రధానం జగత్కారణం ఎలా అవుతుందండి? జగత్తును ఎలాగా ఏర్పాటు చేస్తుందండి? అది దోషభూయిష్టం. జడ నుండి చేతనం పుట్టదు కదా. సాత్విక ఉత్తమ కర్మల వలన దేవతా జన్మ, రాజస మధ్యమ కర్మల వలన మానవ జన్మ, తామస హీన కర్మల వలన క్రిమికీటకాది జన్మ, పశుపక్షాది హీన జన్మలు కలుగుతాయి అని శాస్త్రాలు చెప్తాయి. పూర్వమీమాంస ఏం చెప్తుంది? సాత్వికమైనటువంటి ఉత్తమ కర్మలు చేస్తే దేవతా జన్మ కలుగుతుంది, రాజసమైనటువంటి మధ్యమ కర్మలు చేస్తే మానవ జన్మ కలుగుతుంది, తామసమైనటువంటి హీన కర్మలు చేస్తే పశుపక్ష్యాది హీన జన్మలు వస్తాయి అని చెప్తుంది. అంటే మనం చేసేటువంటి కర్మల్ని బట్టి జీవుడు ఏర్పడుతున్నాడు. కాబట్టి జీవవాది కర్మల్ని జగత్కారణంగా చెప్పాడు. కానీ కర్మలు కూడా జడాలేనండి. ప్రధానం ఎలా జడమో కర్మలు కూడా జడాలి. ఈశ్వరానుగ్రహం వలన ఫలాన్ని ఇస్తాయి తప్పిస్తే కర్మలు స్వతంత్రంగా ఫలితాన్ని ఇవ్వలేవు. కాబట్టి జడమైనటువంటి కర్మల నుండి జగత్తు పుట్టింది అనడం దోషం. అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ దోషాలు. జీవుడు కాదు. ఎందుకు జీవుడు కాదు అంటే జీవుడు జడం, జీవుడు చైతన్యం కాదు. చిచ్ఛాయావాన్ అహంకార జీవోనామ ప్రాణధారక. మన అనుభూతి ప్రకాశంలోనే చెప్పుకున్నాం. చిచ్ఛాయావాన్ అహంకార, అహంకారం అనేటువంటిది చిత్తు యొక్క ఛాయ కలిగినటువంటిది. జీవుడు అంటే ప్రాణాల్ని ధరించేవాడు. ప్రాణములు అచేతనములు, జీవుడు అచేతనమే. వాటికి చేతనత్వం ఎలా కలుగుతున్నది? ఆత్మ వలన కలుగుతున్నది. ఆత్మ నిష్క్రమిస్తే అవి అచేతనములే. ఆత్మ లేదనుకోండి, ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇవన్నీ ప్రాణములు, ఇవన్నీ కూడా అచేతనములే, ఇవేవి పనిచేయవు. కాబట్టి ప్రధానము కారణము కాదు. సాంఖ్యులు చెప్తూ ఉన్నటువంటి ప్రధానము కారణము కాదు. అలాగని కర్మవాదులు చెప్పేటువంటి జీవుడు ప్రధానము కాదు, జీవుడు జగత్కారణం కాదు. సర్వయుక్తయుక్తేర్దుష్టత్వాత్ కిం తత్వమితి చింత్యతే. అయితే బాగుందయ్యా, ఏది చెప్పినా నువ్వేదో ఒకటి దానికి వంక పెడితే నేను చెప్పడానికి ఏముంటున్నాదయ్యా? సర్వేషాం అనివార్యత్వాత్ సంఘోస్త్వితి చేన్నతు. పోనండి, అన్నింటి యందు
యుక్తులు దుష్టంగా ఉన్నాయి. అన్ని యుక్తులు దుష్టంగానే ఉన్నాయి. కాలము దుష్టమే, స్వభావము దుష్టమే, నియతి దుష్టమే, ఎదురుచ్ఛ దుష్టమే. ఏమండి, ప్రధానము దుష్టమే, జీవుడు దుష్టమే, అన్నీ దుష్టమే, అన్నిట్లోని తప్పులున్నాయి. సర్వత్రా అన్ని యుక్తేహ యుక్తులు దుష్టత్వాత్ దోషభూయిష్టాలు అవటం చేతను తత్వం జగత్కారణమైనటువంటిది కిమితి ఏమిటి అని చింత్యతే విచారణ చేయబడుతున్నది. అయితే జగత్తుకి ఏమిటి కారణం? ఇవేవి జగత్కారణాలు కావు. మరి ఏమిటి కారణం? సర్వేషాం అన్ని హేతువులు కూడా అనివార్యత్వాత్ జగత్తునందు ఉండడం వలన విడిచిపెట్టడానికి వీలు కాకపోవటం వలన సంఘస్తు చేత్ ఇది నా. ఏమయ్యా, పోనీ ఇవన్నీ కలిసి కాలము, స్వభావము, నియతి, యదృచ్ఛ, ఏమండి, పంచభూతములు, అలాగే ప్రధానము, అలాగే జీవుడు, ఇవన్నీ కలిపి జగత్కారణం అందామా అండి? వీటన్నిటినీ కలిపి జగత్కారణం అని చెప్దామా అంటే నాతో అలా కాదయ్యా. కాలాదులైనటువంటి అన్ని యుక్తుల యందు దోషాలు ఉండటం వలన జగత్కారణములు కావు. మరి జగత్కారణం ఏమిటయ్యా? కాలాదులన్నీ జగత్తులో ఉన్నాయి కాబట్టి, కాలం ఉన్నది, స్వభావం ఉన్నది, నియతి ఉన్నది, ఎదురుచ్చున్నది, పంచభూతాలు ఉన్నాయి, ప్రధానం ఉన్నది, మరి జీవుడు ఉన్నాడు. కాబట్టి జగత్తులో ఉండడం వలన కాలం, స్వభావం, నియతి, ఎదురుచ్ఛ, భూత పంచకం, ప్రధానం, జీవుడు అన్నీ కలిపి జగత్కారణం అందామా? సంఘాతం కూడా జగత్కారణం కాదు. అలా అందామంటే అది కూడా కాదు. ఎందుకు? ఇవన్నీ జడాలు, దాంతో కలుస్తాయా? ఏమండి, ఒక చోట కర్ర పెట్టాం, దాని పక్కన ఇటుక పెట్టాం, దాని పక్కన ఒక ఇనముక్క పెట్టాం, మూడు కలుస్తాయా అండి? ఒక దాంతో ఒకటి కలుస్తాయా? ఈ కర్రని కాలిస్తే నిప్పు అవుతుంది, ఈ ఇటుకని కాలిస్తే ఆ నిప్పులో కాలుతుంది, ఈ ఇనుముక్కని దాంట్లో కాలిస్తే కాలుతుంది. వీటికి అన్నిటికీ మూడింటికి ఏం కావాలండి? ఉష్ణత్వం కావాలి. వీటి మూడిట్లోనే లేదు. మూడు ఎలా కలుస్తాయండి? ఉష్ణత్వం ఉంటే ఒకదాని లక్షణం మరో దాంట్లోకి వెళ్తుంది. ఉష్ణత్వం లేదు, కర్ర ఉన్నది, ఇటుక ఉన్నది, లోహం ఉన్నది, మూడు ఎలా కలుస్తాయి? కలియవు కదా. అన్నీ జడాలే. ఒక జడం మరో జడంతో ఎలా కలుస్తుంది? ఒక జడం మరో జడంతో కలిగినప్పుడు ఎలాగ మనం చెప్పడానికి వీలవుతుంది? కాలాదులైనటువంటి అన్ని యుక్తుల్లోని దోషాలు ఉండడం చేతను మరి జగత్కారణం ఏమిటి అంటే ఇవన్నీ కలిసి సంఘాతం జగత్కారణమా? కాదు. కాలస్వభావో నియతి యదృచ్ఛాభూతాని యోని పురుష ఇది చింత్యం సంయోగ ఏషాన్నతు అని శ్వేతాశ్వేతరోపనిషత్తులో మంత్రం. కాలము, స్వభావము, నియతి, ఎదురుచ్ఛ, పంచభూతాలు జగత్తునకు కారణములా. వీటన్నింటి యందు సంయోగం అంటే ఇవన్నీ కలిపి కారణాలా? సంఘాతము కూడా కాదు. వీటన్నిటిలోని జడత్వం, నశించేటువంటి గుణాలు ఉండడం చేత, ఇవి స్వతంత్రాలు కాకపోవటం చేత సంఘాతంగా కూడా ఇవేవి జగత్తుకు కారణము కాదు. ప్రత్యేకంగా జగత్తుకు కారణం కాదు, ఇవన్నీ కలిపి కూడా జగత్తుకి కారణం కాదు. మరి జగత్తుకు కారణం ఏమిటండి? ఇవేవి జగత్తుకు కారణం కాదంటే మరి జగత్తుకు కారణం ఏమిటి అంటే మనం ఆల్రెడీ చదివేసి ఉన్నాం కాబట్టి టకీమని మాయా అని చెప్పేస్తాం. కానీ కాదు, అలా చెప్పకూడదు. ఒకసారి మన గ్రూప్లో ఉండేటువంటి పెద్దవారు జ్యోతి పద్మజ మేడం గారు నేను బృహదారణ్యకని చెప్తూ ఉంటే ఓ మాట అన్నారు. మాకు లెక్క తెలుసు, ఆన్సర్ తెలుసు, ఎలా వస్తుందో తెలియదండి అన్నారు. అలాగే మనం కూడా అలాగే ఉన్నాం. అంటే మనకి లెక్క తెలుసు, జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది, మనకి ఆన్సరు తెలుసు,
మాయ నుంచి వచ్చింది అని. కానీ జగత్తు మాయ ఏమిటి అన్నటువంటిది మనకు తెలియదు. జగత్తు మాయ ఏమిటి అన్నది తెలియదు. జగత్తు ఉన్నదని తెలుసు, మాయ ఉన్నదని తెలుసు, జగత్తు మాయ అనేటువంటి వాటి సంబంధం మనకు తెలియదు. ఇదే ప్రాబ్లం. అంటే లెక్క తెలుసు, ఆన్సర్ కూడా ఓ 10 పేజీల తర్వాత ఆన్సర్ ఉన్నది, ఆన్సర్ తెలుసు. కానీ ఈ లెక్కకి ఆన్సర్ ఎలా వచ్చింది అన్నది మనకు తెలియదు. అది ఎలా తెలుస్తుందండి? విచారణ చేస్తే తెలుస్తుంది. కాబట్టి రేపే మనం విచారణ చేద్దాం. రేపు ఏమిటి కారణం అనేటువంటి దాని మీద విచారణ చేసేద్దాం. రేపు నిర్ణయం చేద్దాం. స్వస్తి. Thank you.